రోజు పోయే కొద్దీ అవకాశాలు బోలెడు అందిస్తోంది. ఇది సద్వినియోగం చేసుకునేవాడు బాగుపడుతున్నాడు, దుర్వినియోగం చేసుకునేవాడు ఏడుస్తున్నాడు. ఒకప్పుడు కారు చేతిలో ఉంటే బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేయాలా, లేదంటే చాలామందికి నెంబర్లు ఇచ్చుకుని మీకు కారు కావాలని నేను అరేంజ్ చేస్తానండి అని చెప్పాలి. దానికి డ్రైవర్ని మెయింటైన్ చేయడానికి కూడా భారం. ఇవాళ రోజున ఓలా ఉబర్లు వచ్చాక ఒక కారు చేతిలో ఉంటే ఒకటి మనం వాడుకోవడం, లేదంటే దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే డైరెక్ట్గా ఎవరితోనూ సంబంధం లేదు. మనం యాప్లో బుక్ చేసుకుంటే మన పని మనకి జరిగిపోతుంటుంది, పని వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా బ్రతికేయచ్చు. అట్లాగే షాపులు ఒకప్పుడు షాప్కి వెళ్ళి కొనుక్కునే స్టేజ్ నుంచి ఇప్పుడు చేతికి ఇంటికి వచ్చేస్తున్నాయి. అందులో కూడా మళ్ళీ డిస్కౌంట్లు ప్యాకేజీలు వచ్చేస్తున్నాయి. ఇంటికే వచ్చేస్తున్నటువంటి రోజులు. మరొక వైపు చూస్తే ఒకప్పుడు బంగారానికి సంబంధించి తయారు చేసేటటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది, వాళ్ళ దగ్గర పనిచేస్తూ నేర్చుకునే అసిస్టెంట్లు బోల్డ్ అంతమంది. ఇవాళ రోజున మొత్తం మిషనే, 100కి 95 నుంచి 99% మిషనే. చివరికి స్వర్ణకారులు వెళ్ళి వాళ్ళ దగ్గర పనిచేయాల్సి వస్తుంది. ఇవాళ మనం కోరుకున్న డిజైన్ చేసే పరిస్థితి లేదు, లేదా స్వర్ణకారుడి ఆలోచనలకు అనుగుణంగా డిజైన్ చేసే పరిస్థితి లేదు. సంస్థ ఏదో ఒకటి ఆర్టిఫిషియల్గా తయారు చేస్తే దాన్ని ప్రింట్లేసి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అందులో నచ్చింది తీసుకునే పరిస్థితిలో ఉన్నాం. అదే సందర్భంలో ఒకప్పుడు పాలంటే మన ఇళ్ళ దగ్గరలో ఉన్నటువంటి సుబ్బమ్మ, వెంకాయమ్మ, రావమ్మ ఇలాగ పేర్లు. ఇవాళ రోజున పరిస్థితి ఏంటంటే పాలంటే కేవలం ప్యాకెట్ పాలే. ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇచ్చేవాళ్ళు పల్లెటూళ్ళ దగ్గరలో ఉంటున్నారు. అక్కడ కూడా మళ్ళీ ప్యాకెట్ల అమ్మకాలు ఎక్కువైపోతున్నాయి. ఇలాగా ఓవరాల్గా చూసుకుంటే మన ఆలోచనల తీరులో వచ్చినటువంటి మార్పు కొంత ప్రయోజనం, కొంత నష్టం, కొంతమందికి ఉపాధి, కొంతమందికి ఇబ్బంది.